ఇక్కడ చదువుతున్నారు కదా, రక్తదానం చేద్దాం, ప్రాణదాతలు అవుదాం. మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. 2 ఏళ్ళలో మంచిగా కార్యక్రమాలు చేసి మనం ఎక్కువ మందికి బ్లడ్ అరేంజ్ చేయడం కన్నా ఎక్కువ మంది కొత్త రక్తదాతలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్లో చేస్తాం. అది ఒక 2 ఏళ్ళ పాటు నిరంతరం చేసినట్లయితే ఆ దిశగా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కువగా ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా చేస్తామన్నది మీరే చూస్తారు. గత 3 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క పాంప్లెట్స్, రక్తదాన శిబిరాలు ఇలా సోషల్ మీడియా ద్వారా రోడ్డు పక్కన స్టాల్స్ అవి పెట్టి క్యాంపులు అవి పెట్టి చేస్తున్నాం. అది నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రక్తదానం చేద్దాం, ప్రాణదాతలు అవుదాం. ముందు మన ఫ్యామిలీలో ఎవరికైనా బ్లడ్ అవసరం అయితే ఫ్యామిలీలోనే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన వైఫ్కి, మన సిస్టర్కి, మన బ్రదర్కి, మన ఫ్రెండ్కి, మన అమ్మకి, మన నాన్నకి, మన వాళ్ళకి మనం ఇచ్చుకోకపోతే బయట ఎవడో వచ్చి ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూసి వాళ్ళు ఇస్తున్నారు అంటే కనుక ఇంక బయట వాళ్ళతో మనకు పని లేదు. ఇంకా మనమే ఇసుకోవచ్చు, ఇంకొకళ్ళు నడుపుకునే పని ఉండదు. కాబట్టి ఆ దిశగా ఫస్ట్ ఎవరినైనా అడిగే ముందు ఫ్యామిలీలోనూ ఫ్రెండ్స్లోనూ సెట్ చేసుకోండి. 50 కేజీలు బరువు ఉండి 18 సంవత్సరాలు నిండి ఎటువంటి అనారోగ్య సమస్యలేని వారందరూ కూడా రక్తదానం చేయొచ్చు. మీ జీవితంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చు. కాబట్టి ఎవరినో అడిగే పని లేకుండా మన వాళ్ళకి మనమే అరేంజ్ చేసుకుందాం. ఒకవేళ ఎవరో లేరు అనుకుంటే కనుక ఏ బ్లడ్ వాలంటీర్ నుంచో, ఏ బయట వాళ్ళ నుంచో, ఏ సంస్థ నుంచో కోరుకోవచ్చు. కానీ స్టార్టింగ్ మనమే చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా రక్తదానం అనేది మనమే చేయాలని అందరూ తెలుసుకోవాలి. రక్తదానం చేయడానికి ప్రత్యేకంగా ఎవరో ఒకరు పుట్టరు. అది గమనించి మనుషులందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రక్తదానం చేయొచ్చని మరోసారి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరపత్రాలు అన్నమాట, ఇవి కూడా చాలాసార్లు పెట్టాను, మీరు చదివారో లేదో తెలియదు. కానీ అదేవిధంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మన బాధ్యత అనే కార్యక్రమం ఇంకా చేయలేదు. పాంప్లెట్స్ ఈ సోషల్ మీడియా ద్వారా చేసాం, కానీ సరిగ్గా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో అలా వాయిదాలు వేయడం జరుగుతుంది. 2035కి ఏదో ఒక మార్పు తీసుకురావాలి. రక్తదానం అయితే 2 ఏళ్ళు చాలు మాకు. 2 ఏళ్ళలో మంచి రీచ్ వస్తుంది. అది అలాగన్నదే కూడా ప్లాన్ చేసింది ఆల్రెడీ. కాబట్టి ఇది కూడా మీ అందరికి చాలాసార్లు పెట్టాను. ఒకసారి ఎవరైనా చదవకపోతే కనుక నాకు మెసేజ్ పెడితే మీకు పంపిస్తాను అన్నమాట.